హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో, ఇంకొక వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసానండి. ఇప్పుడైతే మేము పులివెందులకి స్టార్ట్ అయ్యామండి. ఎందుకు పులివెందులకు వెళ్తున్నాము అంటే, మా చిన్న ఆడపడుచు వాళ్ళు నార్మల్‌గా ఖత్తర్‌లో ఉంటారు. వాళ్ళకి పాప పుట్టింది. సో, పాప పుట్టినప్పుడు మేనమామకి దోషం వచ్చింది. అభిషేకం చేపిచ్చాలి. అభిషేకం చేపిచ్చిన తర్వాత ఆ దోషం పోతుంది అని చెప్పారనమాట. సో, ఇంకా అనుకోకుండా మా చిన్న వదిన వాళ్ళు సడెన్‌గా ఖత్తర్ నుంచి వచ్చారనమాట. పాపని చూడ్డం కోసమని మేము గూడా వెళ్ళాము ఊరికి. ఇంక టైం సెట్ అయిందనమాట అభిషేకం చేపిచ్చడానికి, అన్నిటికి కుదిరిందని జెప్పేసి, ఇంక అభిషేకం గూడా కంప్లీట్ అయిన తర్వాత వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. సో, ఇది అభిషేకం ముందు రోజు తీసిన వ్లాగ్ అండి. ఈ టెంపుల్‌లోనే రేపు అభిషేకం అయితే జరుగుతుంది. మా మ్యారేజ్ అయిన టెంపుల్ కూడా ఇదేనండి. మా పెళ్లి కూడా ఇందులోనే జరిగింది. అండ్ మా చిన్న వదిన, పెద్ద వదిన, మా ఇంట్లో ముగ్గురుంటే ముగ్గురు పెళ్ళిళ్ళు ఆ గుడిలోనే జరిగాయి. సో, ఇంకా పంతులు గారు లిస్ట్ రాపిచ్చారు. అభిషేకం కోసం ఏం కావాలి అని చెప్పేసి అవైతే తీసుకొనొచ్చాము. ఇది అభిషేకం రోజు మార్నింగ్ అండి. ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. టెంపుల్ దగ్గరికెళ్ళేసరికి 7, 7:10 అలా అయితే అయిపోయింది. అదే టెంపుల్‌లోనే మా పెళ్లి గూడా జరిగింది గాబట్టి, టెంపుల్‌కెళ్ళిన వెంటనే ఫస్ట్ మాకు గుర్తొచ్చేది మా పెళ్లి మెమోరీసేనండి. సో, ఇంకా మేము ఫైనల్‌గా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసామండి. ఇదైతే మెయిన్ రూట్ గాదు. ఇది సైడ్ నుంచనమాట. నేను వీడియో తీసి చూపిస్తాను. మెయిన్‌లో కూడా ఎలా ఉంటుంది ఫ్రంట్ సైడ్ అని చెప్పేసి. మా వదిన వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. లోపల మొత్తం టెంపుల్ వచ్చేసి ఇదే అండి. అక్కడే కోనేరు గూడా ఉంటుంది. కానీ ఇది ఎప్పుడూ క్లోజ్‌లోనే ఉంటుంది. టెంపుల్ మొత్తం బయటొచ్చేసి ఇలా ఉంటుందండి. వీడియో అయితే తీశాను, చూసేయండి. సో, ఇంక మా వదిన వాళ్ళొచ్చేలోపు మేము వీడియో తీసుకుందామని జెప్పి టెంపుల్ మొత్తం తిరుగుతా ఉంటే కరెక్ట్‌గా అదే టైంలో వీడియో తీసేటప్పుడు వదిన వాళ్ళొస్తున్నారు. ఈ వీడియోలో అయితే ఇంక కోడలి పిల్లని గూడా చూపిచ్చేసానండి. పేరొచ్చేసి వైష్ణవి. మా పెళ్లి జరిగిన తర్వాత ఈ టెంపుల్‌నయితే చాలా బాగా డెవలప్ చేశారండి. ఇంతకుముందు ఇలా రేకుల షెడ్ ఇవన్నీ ఉండేవి కాదు. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి మోపూరి భైరవేశ్వర స్వామి టెంపుల్ అంటారండి. కొంతమంది మోపూరి దేవలాలని కూడా అంటారు. మా ఏరియా సైడ్ వచ్చేసి ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి. పెళ్ళిళ్ళు గూడా ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు ఈ గుడిలో. వదిన వాళ్ళు గూడా వచ్చేసారండి. ఇంకా మేము పంతులు గారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో, ఆదిబాబు వాళ్ళ అన్నని, తమ్ముడిని చాలా రోజులు మిస్ అయ్యారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు కలిసాక ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇంకా ఇక్కడొచ్చేసి పంచామృతం కోసం ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి. వైషు పాప వచ్చినప్పటి నుంచి నిద్రపోతూనే ఉంది. మేల్కొని ఉండేది తక్కువ. ఇప్పుడొచ్చేసి సెకండ్ మంత్ రన్ అవుతుంది. అభిషేకం గూడా స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా నేను వైషు పాపని ఎత్తుకొని దేవుడికి ఎదురుగా కూర్చొని ఉన్నాను. వాళ్ళైతే అభిషేకం చేయడానికి లోపలికెళ్లారు.
కొద్దిసేపటి తర్వాత ఇంకా అభిషేకం జరిగేటప్పుడు మా అత్త "నువ్వు కూడా వెళ్ళు బావుంటది. అందరూ ఉంటే నలుగురు" అని చెప్పేసి అంది. ఇంకా నేను కూడా జాయిన్ అయ్యాను. కొన్ని టెంపుల్స్‌లో ఏంటంటే అభిషేకం అంటే మొత్తం అయ్యా వాళ్ళే చేస్తారనమాట. ఇంకా మార్నింగ్ ఇంటి దగ్గరే టిఫిన్ గూడా చేసుకొనొచ్చామండి. అభిషేకం కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో ఏమో అని. అభిషేకం మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకా అందరం కూర్చొని టిఫిన్ అయితే తింటున్నాము. మొత్తానికి అభిషేకం అయితే చాలా బాగా కంప్లీట్ అయిందండి. ఇంకొకటేంటంటే మా చేతుల మీదుగా జరిపించడం అనేది మాకు ఇంకా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, చూసారు కదండీ! ఇవాల్టి వీడియో అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.